హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ కేవీ సుబ్రహ్మణ్యం చూస్తున్న సాయి దేవాన్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పటి నుంచి అవి ఎఫ్1 వీసా ఇంటర్వ్యూస్ అండ్ ఏమేమి అప్లై చేయాలి, ఎలాగా వీసా ఇంటర్వ్యూ కోసం స్లాట్స్ ఎలా ఉన్నాయి, వాటి మీద వీడియోస్ ఇద్దామని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నేను ఒక డిజేబుల్ పర్సన్ని. నేను ఎఫ్1 వీసా కోసం ట్రై చేస్తున్నాను. ట్రైన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్. ఫ్రెండ్స్, నాకు 3 రిజెక్షన్స్ జరిగినాయి ఆల్రెడీ. అయినా నేను ట్రై చేస్తూనే ఉన్నాను. నా ఫస్ట్ రిజెక్షన్ వచ్చి హైదరాబాద్ జరిగింది ఫ్రెండ్స్. అది ఏప్రిల్ 2023. అక్కడ నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఈ యూనివర్సిటీ ఎందుకు తీసుకున్నావు, ఎందుకు ఈ యూనివర్సిటీ వెళ్ళాలనుకున్నావు, ఇప్పుడు ఎందుకు, అండ్ మీ స్పాన్సర్ ఎవరు, మీ స్పాన్సర్ ఏం చేస్తారు, మీ స్పాన్సర్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, అది ఇది అని అడిగారు. అడిగిన తర్వాత నేను యాక్చువల్గా ఇస్తారేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు ఉన్న పొజిషన్స్లో హైదరాబాద్ చాలా టఫ్గా ఉంది ఫ్రెండ్స్. హైదరాబాద్ ఇంటర్వ్యూస్ అసలు మంచిగా జరగట్లేదు. అండ్ తర్వాత సెకండ్ రిజెక్షన్ వచ్చి నాకు మళ్ళీ హైదరాబాద్లోనే జరిగింది. నాకు మళ్ళీ 3 మంత్స్ తర్వాత స్లాట్ దొరికింది. అది హైదరాబాద్లోనే దొరికింది నాకు ఈసారి నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్ వచ్చి, ఇక్కడ ఎంబీఏ చేసుకోవచ్చు కదా, అంత కష్టపడి నువ్వు డిజేబుల్ పర్సన్ అయ్యింది, యూఎస్ఏ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చి, మీ స్పాన్సర్ ఎవరు అండ్ వాళ్ళు ఏం చేస్తారు. తర్వాత డెన్నేళ్ళు ఇచ్చారు. నేను తర్వాత నాకు అసలు వీసా దొరకలేదు ఫ్రెండ్స్. చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను 2 మంత్స్ 3 మంత్స్ అసలు వీసా ఫీజు కూడా కట్టలేదు. ఆఫ్టర్ దట్ నేను 3 మంత్స్ తర్వాత వీసా ఫీజు కట్టాను. తర్వాత నాకు అసలు వీసా స్లాట్ కూడా దొరకలేదు. నేను తర్వాత ట్రై చేయగా ఒక మంచి ఫ్రెండ్, మా ఫ్రెండ్ పరిచయం చేసిన వాళ్ళ బ్రదరు, తను హెల్ప్తో తను బాగా గైడెన్స్ ఇచ్చారు. తను స్లాట్ బుక్ చేశారు లాస్ట్ మంత్ జూలైలో. ఢిల్లీ పెట్టుకున్నాను ఈసారి. ఢిల్లీ చాలా వస్తుంది, మంచిగా అప్రూవల్స్ బాగున్నాయని పెట్టారు. కానీ నా బ్యాడ్, లాస్ట్ టైం ఢిల్లీలో కూడా రిజెక్ట్ అయింది నాకు. ఢిల్లీలో అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, బిజినెస్ అనాలిటిక్స్ మీద వెళ్తున్నావు కదా, బిజినెస్ అనాలిటిక్స్లో ఏమైనా బుక్స్ చదివాయి రీసెంట్గానే అడిగారు. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ బుక్ చదివానని చెప్పాను. ఫైనాన్షియల్ అడ్వైజర్ బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు సెకండ్ క్వశ్చన్. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. థర్డ్ వన్ వచ్చి, నువ్వు లాస్ట్ టైం రిజెక్ట్ అయ్యావు కదా, చేంజ్ ఏమైనా ఉందా అని అడిగారు. నేను చెప్పాను, ఇట్లా నేను ఈసారి లోన్కి వెళ్ళాను అండ్ నేను ఆటోమేషన్ టెస్టర్గా చేస్తున్నాను, ఇప్పుడు దాని మీద రిలేటెడ్ కోర్స్ చేస్తున్నాను అని చెప్పాను. తర్వాత డినైల్ ఇచ్చారు. ఢిల్లీ కూడా చాలా టఫ్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, ప్రిపరేషన్ అయ్యేటప్పుడు మనం సర్టన్ క్వశ్చన్సే ప్రిపేర్ అవుతున్నాం, కానీ వాళ్ళు మనం ప్రిపేర్ అయినవి అడగట్లేదు. ఆటోమేటిక్గా టెక్నికల్గా కూడా అడుగుతున్నారు. ఇప్పుడు నన్ను చూడండి, అసలు ఏ బుక్ చదివారని అడిగారు. అండ్ స్పాంటేనియస్గా ఏదో ఒకటి ఆన్సర్ ఇచ్చానమాట. అది కొంచెం బాగా చాలా టఫ్గా ఉంది. ఇప్పుడున్న పొజిషన్స్లో అయితే ఎక్కడ అప్రూవల్స్ తొందరగా ఇవ్వట్లేదు, చాలా రిజెక్షన్స్ అవుతున్నాయి. కానీ బెటర్ లక్, నెక్స్ట్ టైం కంపల్సరీగా మంచి జరుగుతుందని ఆలోచిస్తున్నాను. ప్రతి ఒక్కరికి మంచిగా స్లాట్స్ దొరికి వీసాలు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే మంచిగా లైక్ కానీ, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇప్పటి నుంచి అన్ని వీసా మీద చేస్తాను రీల్స్ అన్నీ. ఇప్పుడు స్లాట్స్ దొరికి వీసాకి వెళ్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. నేను కంపల్సరీ వీసా దొరకాలని కోరుకుంటున్నాను. నేను గాడ్ ప్రే చేస్తాను మీ తరఫున కూడా ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే నాకు లైక్ కానీ, షేర్ కానీ, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి నేను అన్ని యూఎస్ వీసా మీద నేను నా జర్నీ ఎలా ఉంది, నేను ఎలా స్ట్రగుల్ అయ్యాను, కంపల్సరీగా వన్ డే కంపల్సరీగా గుడ్ న్యూస్ చెప్తాను ఫ్రెండ్స్, నాకు వీసా వచ్చిందని. నాకు కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి. కంపల్సరీగా నాకు వీసా రావాలని కొంచెం ప్రే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.